రాష్ట్ర ముఖ్యమంత్రి కచరా రాష్ట్ర ముఖ్యమంత్రి కచరా పేరెట్లా ఉన్నది అని ప్రవర్తించడం మంచి కూడా అక్కడ ఉన్నాడు. ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి మీద చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. కచరా ఇప్పటికైనా కచరా బుద్ధులు మానుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు. విజ్ఞప్తిగా హెచ్చరిస్తున్నాం. తూర్పానిష్ మాటలు బద్దబాజీ మాటలు మాట్లాడి ఎన్నికలు రాగానే ఫ్రంట్ అంటారు, ఈ ఫ్రంట్ ఆ ఫ్రంట్ టెబుల్ ఎప్పుడు వేసుకోండి. మన పోయినసారి మళ్ళీ దుకాణం సాడేసాడు. ప్రజల దృష్టి మళ్ళించడానికి మళ్ళీ ఫ్రెండ్ తోటి ఢిల్లీ పోతాడు. ఢిల్లీ పోతే ఎవరు దిగలే. అక్కడ ఉంటే కుక్కనే కొట్టారు. మీరు ఊరు పోతే కుక్క కొట్టిన రానియలేరు. హీనమైన నీచమైన చంద్ర రాష్ట్ర ముఖ్యమంత్రి కచరా. అందుకే తెలంగాణ కచరా సాధ్యాలనుకుంటున్నాం. మేము కచరాన్ని సాధిస్తేనే తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతుంది. బెంగాల్ వేడు ఆయన రానేలే, మరి తమిళనాడు వేడు 2 గంటలు కూర్చోబెట్టారు. 5 నిమిషాలు మాట్లాడి చాలా కూడా అయ్యాలి. నేను ఐదు పంపించారు. పేపర్ల మాత్రం ఇక్కడ హెడ్లైన్స్, రాష్ట్ర ముఖ్యమంత్రి కచరా ఢిల్లీ బెంగాల్ వేడు ఫలానా వ్యక్తితో చర్చలు జరిపిన హెడ్లైన్స్. తెలంగాణ మీద అబ్బాయి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అనుకుంటారు. లాస్ట్కి ఏం కాలే. ఏదో గుడ్లో వెళ్ళే వెళ్ళాక అనుకుంటే మనం తెలంగాణ ప్రజలు ఇంకా సెంటిమెంట్ ఇంకా గుడ్డ పెట్టుకుని వెతికారు. అంతమంది అమరవీరులు ఆత్మ బలిదానమే. వాళ్ళు మన కళ్ళలో కనబడుతున్నారు. నమ్మిన ఓట్లు వేస్తాం. ఏం చేసినా మనకు తెలుసు. మన దేశ ప్రధానిని అంతే అంటున్నా. పెద్ద పెళ్లి రోజులు ఎవరు సాగుతారు. అంతకుముందు కోవిడ్ పడితే బాగా ఇచ్చేదా. అప్పుడు ఎవరో సోషల్ మీడియా పెడితే సిగ్గుంది. అందుకు ఒక దేశ ప్రధాని గౌరవించే పద్ధతి ఏ మధ్య మాట్లాడదు. దేశ ప్రధానిని గౌరవించే సంస్కారం ఏదైనా మనం స్లోబడి డీజీపీ గారు చెప్తున్నా వెంటనే అరెస్ట్ చేయాలన్నారు. ఇప్పుడు నేను డీజీపీ గారు చెప్తున్నా. ఫస్ట్ కేసీఆర్ లోబడి ముప్పై దొరుకుతుంది. ఫస్ట్ ఒక దేశ ప్రధానిని ఒక నిరుపేద వ్యక్తి, వెనుకబడిన తరగతికి సంబంధించిన వ్యక్తి, కష్టపడి దేశం కోసం, ధర్మం కోసం, సమాజం కోసం ఆలోచించే నిరంతరం ఆలోచించే వ్యక్తి, తల్లి భారత మాతకు విశ్వగురు స్థానంలో ప్రతిష్ఠించాలని చెప్పి సంకల్పం తీసుకున్న వ్యక్తి, ఆ సంకల్పాన్ని బాగురావారు బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తి, తల్లి భారత మాతను విశ్వగురు స్థానంలో ప్రతిష్ఠించాలని ఒక సంకల్పం తీసుకొని ఎన్ని ఇబ్బందులు వచ్చినా అన్నిటిని తట్టుకొని ప్రపంచంలో ఒక శక్తివంతమైన భారతదేశ నిర్మాణం కోసం తాపత్రయపడుతున్న ఒక వ్యక్తిని, ఒక గొప్ప వ్యక్తిని రాష్ట్ర ముఖ్యమంత్రి అవమానించడం నిజంగా సిగ్గుచేటు. అనేది ఎట్లా సిగ్గుంటది. సిగ్గులేని ముఖ్యమంత్రి. కానీ తెలంగాణ ప్రజలు సిగ్గుతో తలవాసుకుంటున్నారు. ఈ దౌర్భాగ్య ముఖ్యమంత్రి, దౌర్భాగ్య ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మనం ఎన్నుకున్నాము. తెలంగాణ కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఇతర దేశాల నుండి భారతీయులు కూడా, తెలంగాణ ప్రజలు కూడా అరే మా దేశంలో మోడీ గారి కింద గౌరవిస్తున్నది దేశం. కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి సిగ్గు లేకుండా బరిదగించి ఒక గౌరవప్రదమైన ప్రధానమంత్రి గారి మీద ఈ విధంగా అనుచిత వ్యాఖ్య చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తున్నారు. కానీ ఆయనకి ఆలోచన వస్తలేదు. ఛాయ్ అనుకునే వ్యక్తి అట
దేశాన్ని అమ్ముతున్నాడు, సంస్థలు అమ్ముతున్నాడు. ఛాయ్ పే చర్చ అని చెప్పి వేసినాడు. ఛాయ్ పే చర్చ అంటే మందు మీద చర్చ పెట్టమంటావాను పెడతా. రేపటి నుంచి అన్ని బార్ల దగ్గర మందు పే చర్చ అంటే రాష్ట్ర ముఖ్యంగా కరెక్ట్ పనిచేస్తుంది. పెడతా రేపటి అదే పెడతాం. అన్ని బార్ల దగ్గర పోతాం, అన్ని మందు పే చర్చ, కేసీఆర్ ఫోటో పెడతాం. తాగుబోతు ముఖ్యమంత్రి ఇవాళ దేశ రాష్ట్రాన్ని వాల్చుకోవాలి. ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో మందు పే చర్చ పక్కా పెడతాం. మందు పే చర్చ అంటే వాళ్ళ దేశం మొత్తం ఎందుకు పెట్టారంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తాగుబోతు ముఖ్యమంత్రి. అందుకే ఛాయ్ పే చర్చ మంచి ఆలోచనతో దేశ ప్రధాని పెడితే దాన్ని విమర్శిస్తున్నాడు, హేళన చేస్తున్నాడు. కాబట్టి ఈయనకి అది పనిచేయదు. కాబట్టి మందు పే చర్చ కరెక్ట్ పనిచేస్తాను అదే పెడుతున్నాడు. తెలంగాణ రాష్ట్రంలో అదే జరుగుతుంది. జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత నీకు బార్లు పబ్లే పరిమితం అయితే రాష్ట్ర రాష్ట్ర ముఖ్యమంత్రి 30 కోట్ల మంది ముస్లింలుగా దేశానికి పంపిస్తారా? నిన్నైతే ఫస్ట్ తెలంగాణ పంపిస్తారు గ్యారెంటీ కాదు. వాళ్ళు 30 కోట్ల గురించి ఆలోచించే రాష్ట్ర ముఖ్యమంత్రి, కచారా ముఖ్యమంత్రి బంగ్లాదేశ్ లో, పాకిస్తాన్ లో, ఆఫ్ఘనిస్తాన్ లో కోట్ల మంది, లక్షల మంది ఉన్నటువంటి హిందూ కుటుంబాలు ఈరోజు అడ్రస్ లేకుండా పోయినాయి. ఏమైనాయో ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచించి సమాధానం చెప్పాలి. బంగ్లాదేశ్ లో, పాకిస్తాన్ లో ఉన్నటువంటి హిందూ కుటుంబాలను అక్కడ నుండి ఇస్లామిక్ సంస్థలు, ఇస్లామిక్ ప్రభుత్వాలు హతమార్చి లేకుండా చేస్తే, హిందూ దేవాలయాల దాడులు చేస్తే, హిందూ సంస్థలను పూర్తిగా అణిచేసే ప్రయత్నం చేస్తే మరి రాష్ట్ర ముఖ్యమంత్రి కళ్ళ కనబడతలేవని ప్రశ్నిస్తున్నాం. అందుకే సిఏఏ నీలాంటి డబ్బులు బాధ్యతలు ఉంటాయి కాబట్టి సిఏఏ పట్టించాం. ఆ దేశంలో హిందువులు చదువుకుంటున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. మరి ఇక్కడ ఉన్నటువంటి 80% ఉన్న హిందువులను తెలంగాణ రాష్ట్రం నువ్వు పంపిస్తావా? నువ్వు ఓటుడు అదే కదా. తెలంగాణ రాష్ట్రం నుంచి హిందువులను పంపిస్తావా? తెలంగాణ రాష్ట్రం నుంచి చెప్పు, సమాధానం చెప్పు. అందుకే కదా ఎంఎం పార్టీ కొమ్ము కాస్తున్నా. ఎంఎం పార్టీకి వత్తాసులకి వల్ల వాళ్ళ జేబులో పోయి హైదరాబాద్ భాగ్యనగరాన్ని వాళ్ళ కంపెనీ పెద్ద చేస్తున్నారు కదా నువ్వు. ఈ రాష్ట్రంలోని హిందువుల పరిస్థితి చెప్పు నువ్వు ఫస్ట్ రాష్ట్ర ముఖ్యమంత్రి. అసలు ఈ రాష్ట్రంలో హిందువులు ఉండనిస్తావా, ఉండనియవా? నువ్వు కోరుకునేది రాష్ట్రంలో, దేశంలో ఎవరు ఉండాలని కోరుకుంటున్నావు? బీహార్లో ఎంఎం పార్టీ పోటీ చేస్తే ఆర్థిక సాయం చేస్తావు, ఐఏ సీట్లు గెలిచారు. దేశాన్ని కూడా వాళ్ళ కంపెనీ పెద్ద చేస్తున్నావు. నీతో ఏం కాదు, నువ్వు ఏం పిగలేవు. వాటి పక్క దేశంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవాళ చైనా మీద యుద్ధం చేయక చతిగా పడిపోయారు భారతదేశం. ఇది అను రాష్ట్ర ముఖ్యమంత్రిగా మాట్లాడేది ఇదే నన్ను నీ పద్ధతి. అంతకుముందు పుల్వామా సంఘటన తర్వాత మనం కూడా దాడులు చేస్తే, పుల్వామా సంఘటన తర్వాత పాకిస్తాన్ దాడి చేస్తే ఈగ వేసుకోలేదు, దోమ వేసుకోలేడు. లిస్టు వాళ్ళే పని పెట్టుకున్నారు కదా, పాకిస్తాన్ వాడు, బంగ్లాదేశ్ వాడు. ఇలా చైనా విషయంలో నువ్వు ఇంత హీనంగా మాట్లాడితే అసలు నువ్వు ఏ దేశం వచ్చి ఏ దేశానికి భక్తుడో చెప్పు. నువ్వు ఏ దేశానికి సంబంధించిన భక్తుడు? నువ్వు ఏ దేశం గురించి ఆలోచిస్తున్నావు? ఏ దేశం బాగుండాలని కోరుకుంటున్నావు? నీకు ఇంగిత జ్ఞానం అక్కర్లేదు అడిగే ఉన్నా. అదే దేశ సరిహద్దుల గురించి, దేశం గురించి కూడా మాట్లాడేటువంటి హీన స్థాయికి దిగదారి రాజకీయ లబ్ధి పొందాలి. జిహెచ్ఎంసీ గెలవాలంటే హైదరాబాద్ అనేది దేశభక్తుల గడ్డ. నీకు ఏ చోటు అందరు ఎట్లా వెళ్తారు? పాకిస్తాన్ కొమ్ముగాచోడు, బంగ్లాదేశ్ కొమ్ముగాచోడు, ఆఫ్ఘనిస్తాన్ కొమ్ముగాచోడు, చైనా కొమ్ముగాచోడు, వాళ్ళే ఓటేస్తారు. వాళ్ళు ఓటుతో గెలవాలనుకుంటున్నాడు. నీకు చేత కాకుండానే నీకు చేత కాకుండానే ఇదే ఆలేరులో ఢిల్లీ నుంచి నిఘా సంస్థలు వచ్చి వికారుద్దీన్ అనే ఉగ్రవాదిని ఎన్కౌంటర్ చేసిన విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. రాష్ట్ర పోలీసు శాఖ ఉపయోగం కాల, కానీ పోలీసులు కూడా చెప్పు చేతులు పడుకుంటాడు. పోలీసులు పూర్తి అధికారులు ఇస్తలేడు. అనేక మంది కష్టపడి పనిచేసిన పోలీసులు అధికారులు సంఘ విద్రోహ శక్తులను ఉగ్రవాద సంస్థలు కూకటి పేరుతో అంచవేయాలని చెప్పి
ఒక నిబంధన పోలీస్ అధికారులకు ఈ రాష్ట్రంలో పోస్టింగ్స్ లేవు. వాళ్ళందరూ రూపాయలు అందరూ కూడా, అందరూ బాధపడుతున్నారు. అందరూ కూడా ఎమ్మెల్యేలు 2 రూపాయలు, ఎంపీలు 2 రూపాయలు, మంత్రుల సిఫారసుతో అలా పోలీస్ అధికారులు నియమించడం వల్లనే ఇవాళ వాళ్ళకి అడ్డంగా మారింది. ఇవాళ ఎదురు వికారించడానికి కూడా ఎదిగలేకపోయినాను. నీకు చాలాగా ఉండాలి కదా, ఢిల్లీ నుంచి ఇలా పోలీస్ అధికారులు చేరుకోవడం చేసింది, సంవత్సరాలు చేరుకోవడం చేసింది కదా. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికలు వస్తాయని చెప్పి ఇష్టానుసారంగా దయచేసి మాట్లాడదు. విమర్శ చేయి, ప్రజాస్వామ్యంగా విమర్శ చేయి, దానికి సమాధానం చెప్తాం మేము. నువ్వు ఏ విధంగా విమర్శిస్తావు అదే నీ భాషతో సమాధానం చెప్తావు. నీ భాష నీకే అభివ్యక్తం. కదా బీజేపీ 6 సంవత్సరాలు ఏం చేసింది? నువ్వే బీకినా నువ్వే పొడిచి చెప్పరాదు. 6 సంవత్సరాలు ఉంది మొత్తం ఉన్నది. జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా నువ్వు ఏం చేసావో నీ మేనిఫెస్టో మొత్తం రెడీ ఉంది. నువ్వు నీ వెబ్సైట్ డిలీట్ చేసావు, సుమారు పక్క ఉంది. నా దగ్గర అందరి దగ్గర ఉంది. ఎంత అమాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే టీఆర్ఎస్ వెబ్సైట్ తీపడేసింది. అందుకే పెళ్లి కలుసుకొని పాల్గొంటూ ఉంటారు రాష్ట్ర ముఖ్యమంత్రి. అదే పెళ్లి చేసేదాన్ని ఉంది, పక్కా ఉంది. దీన్ని తయారు చేస్తున్నాం. రేపటి బిడ్డని బట్టలు నింపుతారు. రేపటి చావు బట్టలు నింపి బజార్లో పెడతారు. నీ సంగతి అంటావు. నీ నీచమైన చరిత్ర, అసలు చరిత్ర మొత్తం రేపటి స్టార్ట్ చేస్తున్నాం. ఏం చేసాం? 6 సంవత్సరాలు పక్కా చేసినాం. 6 సంవత్సరాల్లో 370 ఆర్టికల్ రద్దు చేసినాం. అనేక సంవత్సరాలుగా కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్నటువంటి 370 రద్దు చేసి కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగము. దేశంలో ఏ ఒక్క అంగుళాన్ని కూడా ఎవ్వరికి వదిలిపెట్టము, దేనికైనా తెగించి కొట్లాడతామని చెప్పి ఈ 370 ఆర్టికల్ రద్దు కోసం అనేక మంది వీర జవాన్లు ప్రాణత్యాగం చేశారు. అనేక మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, పరివార క్షేత్ర కార్యకర్తలు ఎలా ఆత్మ బలిదానం చేస్తే నీలక అనేక మంది ఆత్మ వీరుల బలిదానం వల్ల రక్తపు మరుగుల్లో తెలంగాణ రాష్ట్రాన్ని కబ్జా చేసుకొని దుర్మార్గ వ్యవస్థలో మోడీ అటువంటి వ్యక్తి కాదు. ఆ అమరవీరుల యొక్క త్యాగాలను గుర్తించి దేనికోసం ప్రాణత్యాగం చేశారో ఆ ఆశ నెరవేర్చడానికి ఎలా 370 ఆర్టికల్ 6 నెలలు రద్దు చేసిన విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. అయోధ్యలో దివ్యమైన భవ్యమైన రామందిర నిర్మాణం ఎలా భూపూజ రాష్ట్ర దేశ ప్రియత ప్రధాని మోడీ గారి స్వహస్తాల మీదుగా చేసినాం. అనేక మంది కరసేవకులు. అదే ఈ దేశంలో మెజారిటీ ప్రజలు ఎక్కువ ఉన్న దేశంలో ఒక దివ్యమైన భవ్యమైన రామందిర నిర్మాణం రాముడు జన్మించిన స్థలంలో నిర్మించుకోవడమే ఇబ్బంది అవుతున్న తరుణంలో, అడ్డం వస్తున్న సందర్భంలో పూర్తి మెజారిటీ వచ్చిన తర్వాత 6 నెలల్లో అనేక మంది కరసేవకులు ఈ దివ్యమైన భవ్యమైన రామదినం కోసం కరసేవకులో భాగంగా మూర్ఖత్వపు ములాయం సింగ్ గవర్నమెంట్ చేసినటువంటి కాల్పుల్లో అనేక మంది కరసేవకులు ఆత్మ బలిదానం చేస్తే వాళ్ళను గుర్తించి దేనికోసం ఆత్మ బలిదానం చేశారో ఆ కరసేవకులుగా ఆత్మ బలిదానం గుర్తించి ఇలా దివ్యమైన భవ్యమైన రామమందిర నిర్మాణానికి భూమి చేసింది తెలుసుకోసారి. ఇవాళ పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ లో హిందువుల మీద అరాచకాలు జరుగుతుంటే తిరిగి తల్లి భారత మాత ఒడిలో రక్షణ పొందడానికి దేశానికి వస్తే వాళ్ళకు స్వేచ్ఛ కల్పించడానికి, వారి భవిష్యత్తు ఇవ్వడానికి వల్ల సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఈ దేశంలో అమలు చేసినాం. ముస్లిం మహిళలు త్రిపుల్ తలాక్ నుండి ప్రత్యేక వాళ్ళు రూపొందించిన చట్టం వల్ల ఇబ్బంది పడుతున్న తరంలో ముస్లిం మహిళలు కాపాడడానికి త్రిపుల్ తలాక్ విధానాన్ని రద్దు చేసిన ఘనత భారతీయ జనతా పార్టీ. సంక్షేమ పథకాలు అంటున్నాం, అభివృద్ధి చెప్తాం. ఉజ్వల గ్యాస్ యోజన కింద గ్యాస్ సిలిండర్ ఇచ్చినాం. స్వచ్ఛ భారత్ మిషన్ పేరు మీద టాయిలెట్స్ కట్టించినాం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు కట్టించినాం. అమృత్ కింద పైప్ లైన్ ఇచ్చినాం. 14th, 15th ఫైనాన్స్ ద్వారా నిధులు ఇచ్చినాం. హరితారం చెట్లకు పైసలు మేమే ఇచ్చినాం. రైతు వేలకు పైసలు మేమే ఇచ్చినాం. జన్ధన్ యోజన ప్రారంభించినాం. స్కిల్ ఇండియా మాదే. మహిళలకు రుణాలు ఇచ్చినాం. రైతులకు రైతు సమ్మానం ఇచ్చినాం.
ఆత్మనిర్భర భారత్ ద్వారా దేశ ప్రజలు ఆదుకోవడానికి అనేక సంక్షేమ పథకాలు ఇచ్చినాం. కోవిడ్ సందర్భంగా దేశ ప్రజలు ఆదుకున్నాం. మరి నువ్వేం చేసావు చెప్పి. మరి లెక్క చెప్తే ఒక్కరోజు సరిపోదు, నేను చెప్తే ఒక సెకండ్ సరిపోదు. నువ్వేమిచ్చినావు? నీ సంక్షేమ పథకాలు ఎన్ని చెప్పు. కేంద్రం ఏమిచ్చిందని మళ్ళీ చర్చ చేస్తున్నారా? కేంద్రం ఏమిచ్చిందో, కేంద్ర నిధులను, కేంద్ర సంక్షేమ పథకాలను, నీ సంక్షేమ పథకాలను, నువ్వు ఇచ్చిన నిధులను ఎక్కడికైనా చర్చ చేస్తున్నారా? కాబట్టి ఇవన్నీ జరుగుతుంటే, ఇవన్నీ విషయంలో ప్రజలు ఆలోచిస్తుంటే, హైదరాబాద్ లో ముంపు వల్ల ఇబ్బంది పడ్డ వరదల వల్ల ముంపు గురైన ప్రాంతాలను కాపాడలేని చేతనావసరం రాష్ట్ర ముఖ్యమంత్రి సర్వే రిపోర్ట్ తీసుకున్నాడు. సర్వే రిపోర్ట్ లో గల్లీలో బస్తీలో వార్డులో బీజేపీ రావడంతో హైబద్దిన ముఖ్యమంత్రి, డిప్రెషన్ ఉన్న ముఖ్యమంత్రి, మతి తప్పిన ముఖ్యమంత్రి, ఖయాలు తప్పిన ముఖ్యమంత్రి, ఓషులు లేక సోలో ఉండి ఏది పడితే మాట్లాడుతున్నాడు. మేము కోరినాం ఫస్ట్ నుంచి కూడా 10,000 రూపాయలు సరిపోవు. ఇప్పుడు నేను హామీ ఇస్తున్నా భాగ్యనగర్ ప్రజలకు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నేను హామీ ఇస్తున్నా. మీరు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని మేలుగా ఎట్టి మందిలో గెలిపియండి. ముంపుకు గ్రామీణ ప్రాంతాల్లో ఇంటికి 25,000 రూపాయలు మేము ఇస్తాం. పక్కా 25,000 రూపాయలు ఇస్తాం. నష్టం అంచనా వేస్తాం. ఏ ఇంటిలో ఎంత నష్టం జరిగింది, ఎంత నష్టం జరిగితే అంత నష్టాన్ని భారతీయ జనతా పార్టీ కేంద్రం నుంచి మేము నిధులకెళ్తాం. మాకు మేయర్ పని మాకు అప్పయ్యపడి ఎట్టి మనం గెలవబోతున్నాం. మేము మేయర్గా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మేయర్ చేలో కూర్చోబోతున్నాడు. మేయర్ చేలో కూర్చున్న తర్వాత తప్పకుండా ఇంటికి 20,000 ఇస్తాం. నష్టాన్ని పూర్తి స్థాయి అంచనా వేస్తాం. ఎంత నష్టం జరిగితే ఇల్లు కొడితే ఇల్లు పండిస్తాం, బైక్ పోతే బైక్ పండిస్తాం, కార్లు పోతే కార్లు పండిస్తాం, ఫర్నిచర్ పోతే ఫర్నిచర్ పండిస్తాం. ఏది పోతే ఏది నష్టం జరిగినా కూడా ఇచ్చే బాధ్యత మాది. ఈ ముఖ్యమంత్రి 10,000 రూపాయలు పిచ్చే విషయాల ఈ సంవత్సరం క్యూలో ఇచ్చాడు. నేను ఒక మహిళ చనిపోయింది. అసలు నీకు ఇచ్చే ఆలోచన ఉంటే నేను డీపీటీ చేయొచ్చు కదా. కేంద్ర రైతు సంబంధిస్తుంది కదా, గ్యాస్ సబ్సిడీ వస్తుంది కదా. ఆయనకి ఏం భయం అంటే అప్పు ఇప్పుడే అకౌంట్ వేసే పరిస్థితి చెప్పు. విద్యుత్ బిల్లు వస్తున్నది, మళ్ళీ రైతులకు నేరుగా అకౌంట్లో పైసలు ఏమంటారు బీజేపీ వాళ్ళు. నా దుకాణం మూతపడుతుంది, ఇప్పటికే డిస్కౌంట్ పైసలు పెట్టాలి, అప్రూవల్ ఉన్నాయి. కానీ ఏదో విధంగా ప్రజలు మోసం చేస్తున్నా, నమ్మిస్తున్నా, ప్రజలు నమ్ముతున్నారు అనుకుంటారు ముఖ్యమంత్రి. ఇవన్నీ మాట్లాడుతుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి నా పేరు మీద దొంగ లెటర్ పెట్టి చేసి, నా సంతకాన్ని పూజలు చేసి, సంతకం వేరే పెట్టారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరైనా ఉంటారా? దానికి సంబంధం ఉందా? దానికి దీనికి సంబంధం ఉందా? అందుకే ఎన్నికల కమిషన్ డిమాండ్ చేస్తున్నా, ఆ లెటర్ మీకు వచ్చిందా? అక్కడి నుంచి కాపీ వీళ్ళ ఎలక్షన్ వీళ్ళ వచ్చే కదా ఇక్కడ తెలంగాణలో. ఆయన నియమించుకునే ఎలక్షన్ కమిషనర్ కదా. ఆయన ఎంత నోటిఫికేషన్ చేస్తారు కదా, ఆయన ఎంత ఎన్నికలు చేస్తారు కదా. అవసరం వాయిదా కూడా ఇస్తారు అవసరం వస్తే. మరి బహిరంగ ఏమని చెప్పండి. అసలు రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎట్లా వచ్చింది, ఎక్కడ పెట్టి చేయించాడు, సంతకం ఎవరితో చేయించాడు, ఇట్లా సంతకాలు ఎన్ని చేయించాడు? ఇవాళ ఒక పార్టీ లెటర్ కొట్టించినట్టే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రజల యొక్క ఆస్తులకు గ్యారెంటీ లేదు రాష్ట్ర ముఖ్యమంత్రి వల్ల. ఎంతమంది డాక్యుమెంట్ పెట్టి చేసుకోండి, ఇప్పుడు ఎన్ని ఆస్తి మార్పులు చేసుకోండి రాష్ట్ర ముఖ్యమంత్రి. అంటే ప్రజలకు అనుమానం వస్తున్నాయి వాళ్ళు. ఎందుకంటే ఒక జాతీయ పార్టీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడు ఎలానే పెట్టి చేసిండు, సంతకాన్ని పూజలు చేసిందంటే దాన్ని పట్టుకొని ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ లో మాట్లాడిందంటే మళ్ళా సవాల్ చేస్తున్నా. రేపు మధ్యాహ్నం రాష్ట్ర ముఖ్యమంత్రికి నేనే లేఖ రాసిన, నా వల్లనే నువ్వు ఇచ్చేటువంటి వరద నిధులు ఆగిపోయినాయని చెప్పి నువ్వు అనుకుంటే రేపు మధ్యాహ్నం 12 గంటలకు నేను పక్కా భాగ్యనగర్లోని
చార్మినార్ దగ్గర భాగ్యనగర్లోని భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ నేను వస్తున్నా. నేను అమ్మవారిని నమ్ముకుంటా, అమ్మవారి భక్తుడు. నేను కూడా పక్కా రేపు మధ్యాహ్నం 12 వరకు పక్కా వస్తా. నీకు నిజంగా నియతుంటే నువ్వు నిజంగానే హిందువు అయితే అసలు మొగడు అయితే నీ లోపల మగతనం ఉంటే రేపు పక్కన రేపు మధ్యాహ్నం 12 గంటలకు నేను భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ దగ్గరికి వస్తా. నువ్వు చేస్తావు ప్రమాణం, నేను చేస్తానా? నేనైతే సిద్ధం. నువ్వు సిద్ధమా అని చెప్పు, లేకుంటే నువ్వు క్షమాపణ చెప్పాలి. కాంపిటీషన్ నేను ఎఫ్ఐఆర్ బుక్ అయింది, అందుకే ఫస్ట్ రాష్ట్ర ముఖ్యమంత్రి అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయాలి, ఇంటర్వేషన్ చేయాలి రాష్ట్ర ముఖ్యమంత్రిని. రేపు మధ్యాహ్నం ఎట్టి బస్సులో రాష్ట్ర ముఖ్యమంత్రి రావాలి. మన తూర్పాంశాల ఉపకారికి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ పంపించి మళ్ళా దీని దృష్టి మళ్ళించే ప్రయత్నం చేయకు. రేపు రా మధ్యాహ్నం 12 గంటలకు తెలుసుకుందాం. బిడ్డ చుక్క చూపడతారు. భారతీయ జనతా పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే నీకు ఏ విధంగా గుణపాఠం చెప్పానో ఆ విధంగా గుణపాఠం చెప్పి ఇప్పటికే సాధించింది. పోలీసు వాళ్ళందరూ కూడా బయట పేరుతో మళ్ళీ బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. యువకులు ప్రచారం చేయకుండా ప్రయత్నం చేసే ప్రయత్నిస్తున్నారు. దుఃఖం కూడా గది చేస్తారని గీదైతే రేపు ఈయన కూడా గది అవుతుంది. పోలీసులుగా విజ్ఞప్తి చేస్తాం, మేము పోలీసు వ్యవస్థ వ్యతిరేకం కాదు. ప్రతి భారతీయ జనతా పార్టీ గారు డ్రెస్ లేని పోలీసుగా మేము భావిస్తాం. సంఘ విద్రోహ శక్తులను ఉగ్రవాద శక్తులు అడ్డుకునే విషయంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే పోలీసులకు అన్నా ఉంటారు తప్ప ఈ పిక్కి గారు ఎవరు అన్నా ఉంటారు విషయాన్ని ఒకసారి గుర్తుంచుకోవాలి. పోలీసు అధికారులు పిక్కీలందరూ మంకీలే. మరి ముఖ్యమంత్రి వస్తారా రాడా? నేనైతే మధ్యాహ్నం 12 పక్క వస్తాను. లేకుంటే నేను మాట్లాడిన తప్పు, నేను క్షమాపణ కోరుతున్నా. ఇంకోసారి తప్పు చేయ అని చెప్పి కనీసం క్షమాపణ కోరు. ఇది చెప్పకుండా అటు రాకుండా ఉంటే ఇంతకుముందు చెప్పిన విషయాలు ఇప్పుడు అడుగుతాను. దాని దగ్గర భావిస్తాం మేము. ఇలా ఎంత బాధ అనిపిస్తారా అంటే చైనాలో ఇలా సరిహద్దులో కుటుంబాలను వదిలిపెట్టి నువ్వు మంచిగా మంది అవుతున్నావు, ఫామ్ హౌస్ అయితే 10 మంది అంటున్నావు. మంచిగా సైనికుల ప్రాణాలు తెగించి ఇలా దేశాన్ని కాపాడే ప్రయత్నం చేస్తే వాళ్ళు అవమానపరుస్తావా? చతికిల పడ్డవాడ చైనాలో యుద్ధ చతికిల పడ్డవాడ. నీలగడ్డ కామె నిజంగా ముఖ్యమంత్రి కాంప్రమైజ్ అంటున్నాడు. వేరే దేశాలు కానీ ఎంఐఎం పార్టీ కుమ్మక్క వాడడం వల్ల ఉగ్రవాద సంస్థతో కూడా ముఖ్యమంత్రి సంబంధాలు. ఎంఐఎం పార్టీ ఉగ్రవాద సంస్థ, ఉగ్రవాదంతో సంబంధం వ్యక్తులు ఉగ్రవాదే. ఉగ్రవాద సంబంధాల విషయం వాస్తవము. కానీ ముఖ్యమంత్రి హైదరాబాద్ ఆయన వేస్తాల్సిన భయపడే ఇలా ఎంఐఎం పార్టీ దాసోహం ఏంటి అలా. మరి ఈయన కూడా ఉగ్రవాద సంస్థ సంబంధాలు అంటే ఈయన కూడా ఈయన మీద దేవతని నిఘా సంస్థలు కూడా ఈయన అబ్జర్వ్ చేసుకుంటాను. నేను కనిపెడుతున్నాను. నేను ఎటుపోతుంటే ఎదురుతుంటాను. నువ్వు అంత స్థాయికి దిగాలంటే మేము కూడా అంత స్థాయికి దిగదాన్ని మాట్లాడతాం పక్క. ప్రియతమ ప్రధాని ప్రపంచవ్యాప్తంగా ప్రజలు మన్నలు అవుతున్న ప్రియతమ ప్రధానిని నువ్వు హేళన చేసే విధంగా వెనుకబాటు వర్గాలకు సంబంధించిన వ్యక్తిని, ఒక బీసీ కులాలకు సంబంధించిన వ్యక్తిని నీ దురహంకారంతో అహంకారంతో హేళన చేసేదేమో అంటే ఇంతకంటే దగ్గర బాధ్యత మీకు కూడా కాదు. ఇలా ప్లాన్ ప్రకారం ముఖ్యమంత్రి లెటర్ రాయించి సంతకం పెట్టించి అన్ని వాళ్లలో వాళ్ళ పిక్కీలతో ప్రచారం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కానీ ప్రజల వాళ్ళు నమ్మరు. నీకు నిజంగా ఇచ్చిన లిస్టు పెట్టు. ఏ డివిజన్ ఎంత మళ్ళీ చెప్తున్నా, ఏ డివిజన్ లో ఎంత మందికి ఇచ్చిన నువ్వు లిస్టు పెట్టి పబ్లిక్ చేయి, బహిర్గతం చేయి. నువ్వు లిస్టు కూడా పంపు. మేము 10 ఇంటికి వస్తాం. అదే ముఖ్యమంత్రి గారు మీకు 10,000 రూపాయలు ఇవి వేస్తున్నాడు, ఇచ్చిన వాళ్ళు వేస్తున్నాడు.
మేము ప్రచారం చేస్తాం నీకు. వీళ్ళు చేసే ఇంటి రేట్లు ఇంటి పన్ను 3 రెట్లు వచ్చేది. ఇంటి పన్ను, కరెంటు బిల్లు వీళ్ళే పెంచింది. డిస్కౌంట్ పైసలు కట్టలేడు. కరెంట్ రాష్ట్రంలో ఉంటారా పోతా గ్యారెంటీ ఎప్పుడు అవుతుంది గ్యారెంటీ లేదు. డిస్కౌంట్ 20,000 కోట్ల రూపాయల పైగా బాగా ఉన్నాడు. ఇది పైసలు కట్టకుంటే కరెంట్ ఎట్లా వస్తుంది, ఎట్లా సరఫరా అవుతుంది, డిస్కౌంట్ ఏ విధంగా ముందుకు పోవాలి, వాళ్ళ పరిస్థితి ఏంది? ఓవర్సీట్లో మాత్రం కరెంటు కట్టుకోకపోయి డైరెక్ట్ లైన్ వేసుకుంటాడు. వాళ్ళ ఛానళ్ళ విషయంలో కూడా యువకులందరూ ముగ్గురు పోయినా కూడా రోడ్ క్రాస్ చేసినా కూడా యువకులే టార్గెట్ రాష్ట్ర ముఖ్యమంత్రికి. ఛానళ్ళ పేరుతో ఇవాళ ఇష్టానుసారంగా వివరిస్తున్నారు. ఇవాళ నేను చెప్తున్నా కదా, భారతీయ జనతా పార్టీ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మేయర్ పదవి చేపట్టిన తర్వాత భాగ్యనగరంలో ఛానళ్ల పేరుతో ఎవరైతే వసూలు చేస్తున్నారో ఆ ఛానళ్ల పైసలు మొత్తం జిహెచ్ఎంసీ కట్టే విధంగా మేము చేసుకుంటాం. పూర్తి ఛానల్ మేము కట్టాం, 100% కడతాం మేము. ఎక్కువ యువకులే పాపం ఏదో కొడుకులు తన పిల్లలు కష్టపడి చదువుకుంటారు అని చెప్పి తల్లిని కష్టపడి బైక్ కొనిస్తే చేయడం కనీసం ఇలా ఓచులు ఎంతమంది కడుతున్నారు? ఓచులు ఛానల్ నువ్వు ఎన్ని వసూలు చేస్తున్నావు, ఎన్ని ఛానల్ వేస్తున్నావు అంటే అక్కడ యువకులు అక్కడ మనుషులు బయట మనుషులు కదా. అన్ని రద్దు చేస్తాం, అన్ని చేసి పరంగా కట్టే ప్రయత్నం చేస్తారు. కడతాం కూడా. ఎల్ఆర్ఎస్ స్పెషల్ చేయి. ఎందుకు ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తాను, ఎందుకు రద్దు చేస్తారు ఎల్ఆర్ఎస్ ను? మీరు జిహెచ్ఎంసీలో బీజేపీ చేస్తే పక్క ముఖ్యమంత్రి దిగొస్తాడు, ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తాడు. కాబట్టి అందుకే అన్ని విషయాలను ఈ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి బండారంతో బయటపెడతాం. ముఖ్యమంత్రి అవినీతి మొత్తం బహిర్గతం చేస్తాము, అవినీతి పనులు అంతమందిస్తాము. మరి మరొకసారి అప్పీల్ చేస్తాను భాగ్యనగర ప్రజలకు, అభివృద్ధి విషయంలో కానీ హైదరాబాద్ కాపాడే విషయంలో కానీ మీకు సేవ చేసే అవకాశం భారతీయ జనతా పార్టీ పైన. పేద కార్యకర్తలు చాలా మంది మీద వస్తున్నారు, ఓట్లను అభ్యర్థించడానికి వస్తున్నాడు. దయచేసి నిన్ను మనసుతో ఆశీర్వదించండి, అండగా ఉండండి. కేసీఆర్ ఎంఐఎం పార్టీ యొక్క మూర్ఖత్వ పాలనకు సమాధి కదా. కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఓటేస్తే ఎంఐఎం పార్టీ ఓటేస్తే, ఎంఐఎం పార్టీకి వేస్తే టీఆర్ఎస్ పార్టీ ఓటేస్తే అభ్యర్థులు లేరు కాబట్టి ఎంఐఎం పార్టీ నుంచి పక్కన పెట్టుకున్నాడు. కాబట్టి అన్ని విషయాలు దృష్టి వచ్చుకొని అలా మేము ఎన్నికలు ప్రచారం అవుతున్నాం. మళ్ళీ సవాల్ ఇస్తున్నా, నీకు మందుపై చర్చ కావాలా, ఛాయ్పై చర్చ కావాలా? భారత నగర్ చర్చ పెడతావా, పబ్బుల దగ్గర చర్చ పెడతావా? లేదు ఛాయ్ ఒకటి చర్చ పెడతా. ఛాయ్ దగ్గర పేదోళ్ళు అవుతారు, పబ్బులలో ఎవరు పోతారు? పబ్బుల వాళ్ళు పేదోళ్ళు తప్పడతలేను. రాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యక్తులతో పోతాడు, ఆయన కుటుంబ సభ్యులు చాలా పోతాడు. చెప్తారు కూడా, వీడియో బయటపడుతుంది కూడా, అతి త్వరలో బయటపడుతుంది కూడా. నా కోసం చూస్తున్నాం పబ్బులకు బాధలకు ఎవరు అవుతుందని చెప్పండి. మామూలు ప్రజలు పోవచ్చు, తప్పులేదు అలా. కానీ వేరే పోతే ఆయన మాత్రం పోవాలి. ఆయన విమర్శిస్తారు చాలా సందర్భాలు. ఏ కూడా రాష్ట్రం పబ్బులుగా చచ్చిపెట్టుకుంటాడా, లేకపోతే వైన్స్ చచ్చిపెట్టుకుంటాడా, బాగా చచ్చిపెట్టుకుంటాడా, లేకపోతే ఛాయ్ సెంటర్ దగ్గర చచ్చిపెట్టుకుంటాడా? ప్రజలు ఆలోచించుకోవాలి. తెలంగాణ రాష్ట్రం హిందువులకు పాల్గొంటారా? 30 కోట్ల హిందువుల నుంచి మాట్లాడతారు. తెలంగాణ హిందువుల నుంచి ఎందుకు మాట్లాడతారు? మరి తెలంగాణ హిందువులు కదా. బీజేపీ దేవుడు కనుకుంటుందా? నువ్వు యాగాలు పూజ నువ్వే కనుకున్నావా? నీ తాత ముట్టకుండా యాగాలు చేశారు, నీ ముత్తాత కూడా యాగాలు చేశారు. మరి నేనే యాగాలు చేశాను, నేనే పూజ చేసి పుట్టున్నా. మరి రేపు మధ్యాహ్నం 12 ముహూర్తం చూపెట్టాం. మంచి ముహూర్తం, బలమైన ముహూర్తం అది. నీ పతనానికి నాది వరకే ముహూర్తం అది. నీకు సమాధి కంటే ముహూర్తము రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఎట్టి బస్సులో మధ్యాహ్నం 12 భాగ్యనగర్ లోని భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ దగ్గరికి నేను వస్తున్నా. ముఖ్యమంత్రి వెంటనే రా. గౌరవ ముఖ్యమంత్రి కచరానికి విజ్ఞప్తి చేస్తున్నాను, వెంటనే రా. కచరాన్ని సాగేయడమే మా లక్ష్యం. ధన్యవాదాలు. జనసేనతో పొత్తు ఉన్నది. పవన్ కళ్యాణ్ కలవడానికి వెళ్తారు, జనసేనతో పొత్తు మీరు
మాకంటే మా విషయం మీకు తెలిసాను నాకైతే రాలేదు నాకైతే మెసేజ్ రాలేదు నాకైతే మెసేజ్ రాలేదు మీకు 3 రోజులు అడిగటం లేదు అట్లా ఏం ఆలోచన లేదు ఇద్దరు పవన్ కళ్యాణ్ గారు నాకు దగ్గర ఇద్దరికి ఏం లేదు అసలు ఆలోచన లేదు మేము ఆల్రెడీ అభ్యర్థులను నిర్ణయించుకున్నాము బీఫామ్స్ కూడా అయిపోయినాయి ఒక్క 2-3 డివిజన్ విషయంలో చర్చ జరుగుతుంటే ఆలోచన ఆల్రెడీ అభ్యర్థులు నిర్ణయించాం అయ్యి పవన్ కళ్యాణ్ గారి వచ్చి ఎట్లాంటి విజ్ఞప్తి రాలే వస్తే ఆలోచించేవాళ్ళం వాళ్ళు ఏ విజ్ఞప్తి రాలే అభ్యర్థులు నిర్ణయించాము బీఫామ్స్ రెడీ అయినాయి రాత్రంతా అక్కడ అందరూ కూర్చున్నాం కేవలం 2-3 డివిజన్ విషయంలో కొంచెం చర్చ జరుగుతుంది కాబట్టి అందుకే ఆలోచన అన్ని ఒకసారి రిలీజ్ అని ఇష్టం మీరే కొత్త అంశాన్ని ప్రతిపాదించినట్టు అటువైపు నుంచి వారు ప్రతిపాదించలే మేము ప్రతిపాదించలే వాళ్ళు మా ఇద్దరు మధ్య విభేదాలు తెచ్చి సృష్టించారు సృష్టించారు ఇప్పుడు నాకు పవన్ కళ్యాణ్ దూరం కాదు నేను వారికి దూరం కాదు వారు నాకు ఫోన్ చేస్తారు అవసరం నేను వారికి ఫోన్ చేస్తాను మా ఇద్దరి మధ్యలో మధ్యవర్తి అవసరమే లేదు అంటే వారు కూడా ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి మత మార్పిడి విషయంలో స్పందించిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ధర్మం లేదా కానీ వారికి మాకు మధ్యవర్తులు అవసరం లేదు సార్ మీడియాకు సమాచారం అంటూ మెసేజ్ సర్క్యులేట్ అవుతుంది మీరిద్దరు కలుస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రికి దొంగ సంతకం పెట్టిన విషయం కాదా దీని మధ్యలో రాష్ట్ర ముఖ్యమంత్రి సుజాన్ చేస్తున్నాడు అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నారు కూడా ఇప్పుడు హైదరాబాద్ లో కత్తులతో పొడుచుకునే హైదరాబాద్ కావాలా మతం పేరుతో ఇది ప్రశాంతమైన హైదరాబాద్ కావాలా లేకుంటే మతం పేరుతో ఉగ్రవాద సంస్థలను పెంచి పోషించే హైదరాబాద్ కావాలా హైదరాబాద్ లో ఉగ్రవాదకు అడ్డాగా మార్చే హైదరాబాద్ కావాలా దేశభక్తులకు నిలయమైన హైదరాబాద్ కావాలా ప్రజలు ఆలోచించుకోవాలి దేశంలో అధికారంలో ఎక్కడ పథకాలు జరిగినాయి ఏ రాష్ట్రంలో పథకాలు జరిగినాయి వరదల సమయంలో మీరు బయటికి రాలేదు ఆ కార్యాలయం నుంచి బయటికి రాలేదని చెప్పేసి కేటీఆర్ ఒక కామెంట్ చేశారు కర్నూలు కబూర్ గారు వీడియో తెప్పించుకోవాలి వీడియో సోషల్ పెడతారు తెప్పించుకోండి ఆయన ఎడవేడు ముఖ్యమంత్రి ఎడవేడు కేసీఆర్ ఎడవేడు నిధులు ఇచ్చినట్టు కేసీఆర్ ఎన్ని ఇచ్చాడు 600 కోట్లు దేనికోసం మాకు మా పైసలు కదా 400 కోట్లు మాయే కదా 550 కోట్లు మాయే కదా ఆయన ఇచ్చిందంతా ఇంకేంటి హైదరాబాద్ కి 1 రూపాయి 550 ఇంకేం తోడు మరి మేమే ఇచ్చింది అసలు ముఖ్యమంత్రి ఏడమన్నాడు ముఖ్యమంత్రి వదలసినప్పుడు దాదాపు డివిజన్ మేమే తిరిగినాం డివిజన్ తిరుగుతాడే పోయి రెచ్చగొడుతున్నాడు ఇవి అన్నారు కదా అంటే పోతున్నాడు కదా వీడియోలు వస్తే ఆయన బయట కూడా పంపుతా చూసుకోండి ఎవరు చాలా రమ్మని చెప్పండి అది కూడా వీడియో తిరిగి అది వీడియో చూపడతారు మీరు వచ్చింది కదా ఇప్పుడు నేను వరదల తిరిగినప్పుడు మీరు వచ్చినా లేదా మరి ఒక్కసారి కేజీఆర్ ఫోన్ చెప్పండి కేజీఆర్ ఫోన్ చెప్పండి ప్రెస్సారా ముందు ఏమంటారు Every year, Telangana government provides huge funds for Makkah Masjid. So there are several people in Hyderabad which are temples in Hyderabad which are in dilapidated condition. అందుకే ముఖ్యమంత్రికి హిందువుల మీద ప్రేమ కాబట్టి నిజమైన హిందూ అయితే నికాల్సిన హిందూ అయితే భయంకరమైన హిందూ అయితే శబరిమల వేయడం రెండు ఇతర క్షేత్రాలకు వేయడం కూడా ఫ్రీగా పంపని చెప్తున్నాం మేము కూడా ఉచితంగా పంపంటున్నాం అయ్యప్ప దేవాలయం విషయం ఇప్పుడు స్పందించలే అయోధ్య రామదేవుడు ఎందుకు స్పందించలే నువ్వు వికాసం నిజమైన యాగాలు పూజలు నువ్వు వేసావు నువ్వు అనుకున్నావు కదా హైదరాబాద్ నుంచి తీర్థయాత్రలకు వెళ్లే పేద హిందువులందరికీ నువ్వు ఉచితంగా పంపుతావా ఎండోమెంట్ ద్వారానే నీకు ఆదాయం వస్తున్నది చర్చ ద్వారా మసీదు ద్వారా ఆదాయం వస్తలేదు ఎండోమెంట్ ద్వారా ఆదాయం వస్తున్నది మరి మానేజర్ మాకేయడానికి నీకు ఇబ్బంది ఏంది నువ్వు మక్క మీద నీకు ఇబ్బంది లేదు దాన్ని వ్యతిరేకించాను కానీ హిందువులు తీర్థయాత్రలకు పోయే పేద హిందువులు వాళ్ళ ఫ్రీకి హైదరాబాద్ లోకి ఫస్ట్ ఈ తెలంగాణ పక్కన హైదరాబాద్ ఫస్ట్
రేపు సీఎం గారు రాలేదనుకోండి, నెక్స్ట్ టైం ప్రగతి భవన్ పోతారా మరి ప్రమాణం చేయించారు? చెప్పినా కదా ఇప్పుడు సీఎం రాకుండా ఎవరితో చెప్పినా కదా సీఎం రాకుండా ఎవరితో మళ్ళీ ఇప్పిస్తారు మీకు. ఉత్తరం రాసింది ఆయన, ఉత్తరము రాసిందని ఆయన కదా. బీజేపీ నిలబడుతున్నాయి, ఎన్నికల కమిషన్ డిమాండ్ చేస్తున్నారు. మీకు భారతీయ జనతా పార్టీ లేఖ రాసిందా? రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయం అంటున్నాడు. ఆ లేఖను బహిర్గతం చేయాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్. నేను ఏమంటున్నా అంటే ముఖ్యమంత్రికి, గవర్నర్ గారికి అని ఈ సిఎస్ గారికి చాలా సందర్భం లేఖ రాసిన దాని లెటర్ సంతకం ఉండదు. మరి అది కూడా కేటీఆర్ విషయంలో మాట్లాడారు. కేటీఆర్ విషయం ప్రెస్ మీటింగ్ గట్టిగా పడతారు. అందుకే చెప్పినా కదా, అదే చర్చగా చెప్పిన ఎన్ని విషయం చెప్పిన కాదు. అక్క మాట్లాడు మీడియా మిత్రులందరికీ నమస్కారం. మరి నిన్న ముఖ్యమంత్రి గారు ఆయన ఎన్నికలు వచ్చినప్పుడే బయటకు వస్తాడు. ఓట్ల పండుగ వచ్చిందంటే ఆయన పండుగ వచ్చినట్టు. ఈ పండుగకు వచ్చి బయటికి వచ్చి పాపం బీజేపీ ఎక్కడుంది, బీజేపీ మన పోటీ కాదు, మన పోటీ కాంగ్రెసే అని మాట్లాడినటువంటి కేసీఆర్ కు ఈరోజు బీజేపీ పార్టీని తలుచుకుంటే నిద్రపడనటువంటి పరిస్థితి ఏర్పడింది. నిద్రపట్టేటటువంటి పరిస్థితి లేకుండా పాపం నిన్న దొంగ లెటర్లు సృష్టించి ఇక మా ప్రధానమంత్రి పైన, నరేంద్ర మోడీ పైన అడ్డగోలుగా, ఎందుకంటే ఈ ముఖ్యమంత్రి ఫస్ట్ తెలంగాణ సంస్కారాన్ని పూర్తిగా అవమానం పాలు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి అనేటువంటి గౌరవం కూడా లేకుండా బద్మాష్ బీజేపీ, మోడీ ఏం చేసిండు, మోడీ ఏమి ఇచ్చిండు, నేను మోడీ మీద యుద్ధం చేస్తా, ఇట్లాంటి కూతలన్నీ పూసుకుంటా తను మాట్లాడిన మాటలకు జవాబు చెప్పేటువంటి పరిస్థితి ఈరోజు కేసీఆర్ తెచ్చుకుంటున్నాడు. తను మోడీ గారిని మెచ్చుకున్నటువంటి విషయాలకి ఒకసారి ఆయన గుర్తు చేసుకోవాలి. ఈరోజు బీజేపీ గురించి ఎందుకంత ఉలికిపాటు పడుతున్నాడు, ఎందుకంత ఉలికి పడుతున్నాడు ఈ ముఖ్యమంత్రి. ఆయన కళలు కూడా ఊహించుకోలేదు. దుబ్బాక ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుంది, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇంత పెద్ద ఎత్తున బీజేపీ గెలుస్తున్నటువంటి ఊపులో జిహెచ్ఎంసీలో వస్తుంది, నేనే మళ్ళా 100 సీట్లు అని చెప్తా, 100 సారు కారు 16 అని చెప్పినట్టే ఇప్పుడు కూడా అదే పాట వాడదామని అనుకున్నాడు. కానీ పరిస్థితులు అంతా తారుమారు అయిపోయింది. హైదరాబాద్ నగరంలో ఎక్కడ పోయినా కూడా ఈరోజు ఏ డివిజన్ పోయినా, ఏ ప్రాంతానికి పోయినా బీజేపీ బీజేపీ మోడీ 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 అనేటువంటి ఒక వాయిస్ ని ఈరోజు టిఆర్ఎస్ పార్టీ జీర్ణించుకోలేకపోతున్నటువంటి పరిస్థితి. దానికోసమే ఈరోజు నిన్న వరదల్లో మునిగినటువంటి ఇండ్లకు, ఆ కుటుంబాలకు 10,000 రూపాయలు ప్రకటించిండు. ఎందుకంటే ప్రసన్నం చేసుకోవాలి, ఓట్లు వస్తున్నాయి, ఆ ఓట్ల పండుగ లోపల ప్రసన్నం చేసుకోవాలని 10,000 ప్రకటించిండు. ఆ 10,000 వాళ్ళకు ఏ మూలకు సరిపోదు. ఆయన ఇచ్చినటువంటి 10,000 మా సంజయ్ గారు చెప్పినట్టు బిచ్చ వేసినట్టు కాదు. ఇది కేసీఆర్ ఫామ్ హౌస్ కి వెళ్ళి ఇస్తలేడు, కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీకి వెళ్ళి ఇస్తలేడు సొమ్మత్. అసలు అంచనాలు వేసిందా ఇల్లు, ఎక్కడెక్కడ ఎంత నష్టమైనటువంటి అంచనాలు కూడా లేకుండా కేవలం ఓట్లు వచ్చినాయి కాబట్టి వాళ్ళందరినీ ప్రసన్నం చేసుకోవాలి, ఇంటికో 10,000 ఇద్దామనేటటువంటి విధంగా 550 కోట్లు ప్రకటించాడు.
కేంద్రం ఏమి అంటున్నావు 550 కోట్లు ఇచ్చింది కేంద్రమే 550 కోట్ల నిధులు కేంద్రం ఇచ్చిన నిధులనే ఈరోజు ఈయన పంచుతున్నాడు. అది కేంద్రం ఇచ్చిన నిధులు ఏ విధంగా పంచాలని నష్టపరిహారాన్ని అంతా అంచనాలు వేసి ఇంటింటికి 10,000 కాకుండా ఆ కుటుంబాలన్నింటినీ కూడా అకౌంట్లు తీసుకొని వాళ్ళ ఆధార్ కార్డులు తీసుకొని వాళ్ళ అకౌంట్లలో డబ్బులు వేయాలి. అందరికి అకౌంట్లు ఉన్నాయి. ఈరోజు అకౌంట్లలో డబ్బులు వేయకుండా 10,000 నీ కార్యకర్తల జేబులో పెట్టి పంపించినామంటే ఆయన ఉద్దేశం ఏంటి? ఈ ఎన్నికల్లో గెలిచేటటువంటి అవకాశం లేదు కాబట్టి ఈ డబ్బులతోనే గెలుద్దాం, ప్రభుత్వ సొమ్ముతోన ఓట్లు కొనుక్కుందామని కార్యకర్తలంతా పాపం చాలా అసంతృప్తితో ఉన్నారు. ఎవరు కూడా పనిచేసినటువంటి పరిస్థితులు కనబడతలేదు. కాబట్టి కార్యకర్తల జేబుల్లో కొత్త గుచ్చి కుటుంబాల పేరు మీద 10,000 అని చెప్పి వాళ్ళకి 5, 10, 5, 2, 3 ఇచ్చి 10,000 వసూలు చేయ 10,000 మీకు చెప్పి పెట్టి పంపించి మీ కార్యకర్తల జేబులు సగం నింపి వాళ్ళకి సగం కూడా అన్నటువంటి పరిస్థితి ఉంటే మొత్తం తిరగబట్టి ఏం చేసిండు? ఈ సేవలో మీరు దరఖాస్తులు చేసుకోండి, మీ అకౌంట్లలో ఇస్తామన్న. పాపం అందరూ కూడా రానంత లైన్లు క్యూలు చూసినాం, ఎంత పెద్ద పెద్ద క్యూలు ఉన్నాయో నిన్న. మళ్ళీ ఎప్పుడే సాయంత్రం ఏం చేసిండు? మొత్తం ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కోడ్ వచ్చింది, బీజేపీ వాళ్ళు కంప్లైంట్ చేసిండ్రు. బీజేపీ వాళ్ళు కంప్లైంట్ చేసిండ్రు కాబట్టి బీజేపీ వాళ్ళు ఆపేసిరని చెప్పారు. ఈ ముఖ్యమంత్రికి సిగ్గుందా అసలు? ఎలక్షన్ నోటిఫికేషన్ ఏమన్నాడు ఎవరిని? ఫిబ్రవరిలో ఎలక్షన్లు ఉండాల్సినటువంటి ఎలక్షన్లు మరి ఇప్పుడు ఎంబడే నోటిఫికేషన్ ఇచ్చి ఓట్లకు ఇంత ముందు పోవాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు? మేము ఇచ్చినామా నోటిఫికేషన్? బీజేపీ పార్టీ ఇచ్చిన నోటిఫికేషన్? మరి అందరికి 10,000 ప్రకటించిన 10,000 వచ్చిన తర్వాత నేను నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. మరి ముందెందుకు నోటిఫికేషన్ ఇచ్చినావు? నువ్వు నోటిఫికేషన్ ఆదరాబాద్రా ఓడిపోతా భయంతో నువ్వు నోటిఫికేషన్ ఇచ్చుకొని బీజేపీ దాన్ని ఓడిస్తుంది. జిహెచ్ఎంసీలో వాళ్ళకి అవకాశం రాకుండా వాళ్ళ కార్యకర్తలు మొత్తం ప్రిపేర్ అయిపోయినా కాబట్టి గ్రౌండ్ లో అన్ని రకాలుగా రంగాన్ని సిద్ధం చేసుకొని ఇక నేను ఓట్లకు పోతా ఈ 10,000 కూడా ఇవ్వలేక చేతగాక ఆ 10,000 మొత్తం నీ కార్యకర్తలు తినేసిన పైసల్ని ఇప్పుడు ఇచ్చేటటువంటి చేతగాక ఖజానా ఖాళీ అయి గుళ్ళు అయిపోయి అవి కూడా ఇవ్వలేక దరఖాస్తు చేసినటువంటి డబ్బులు ఇవ్వలేటువంటి విషయంలో ఏ శక్తిలో నీవు ప్రజల్ని మోసం చేసింది నీవు. ఈరోజు మా అధ్యక్షుడి పైన దొంగ రెక్కలు గుర్తించి అసలు సిగ్గుందా? అసలు ఆ స్థాయిలో కూర్చున్నటువంటి స్థాయి ఆ యొక్క అర్హత నీకుందా? కూర్చుని కూర్చున్నటువంటి అర్హత ఎంత సిగ్గు లేకుండా మీరు ఆ మాట మాట్లాడతారు? ఎంత సిగ్గు లేకుండా దొంగ రెక్కలు మీరు గుర్తిస్తారు? ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి చేసినటువంటి పనులేనా ఇవి? ఓ చిల్లరగా చేసినటువంటి పనులు, ఒక కచరా అంటే ఇంతకు చెప్పిన ఒక కచరా చేసినటువంటి పనులు ఇవి. ఈరోజు ఓడిపోతున్నటువంటి భయంతోన మీరు ఎన్నికలకు ఆదరాబాదరా పోయి ప్రజలకు పైసలు ఇయ్యలేక ఎలక్షన్లు అయిపోయాక మనం మొండి చేయి చూపించాలి. ఎలక్షన్లు అయిపోయాక ఎవరికి కూడా ఏ అకౌంట్ లో ఏ నయా పైసా పడదు, అయిపోయి మొత్తం కథం. ఎలక్షన్లు అయిపోయినాక మళ్ళా ప్రజలకంతా మోసం చేయాలి, బీజేపీ మీద నింద మోపాలి, నింద మోపి నేను లబ్ధి పొందాలి, తర్వాత మన ప్రజలకు మోసం చేయాలనేటువంటి ఒక దురాలోచన తప్పితే, ఓ దుర్బుద్ధి తప్పితే కొంచెమైనా మీకు కమిట్మెంట్ కానీ ఓ చిత్తశుద్ధి ఎక్కడైనా ఉందని చెప్పి ప్రశ్నిస్తాను. ఇదంతా ఆయన బీజేపీ అంట బద్మాష్ అంట, బద్మాష్ బీజేపీ, చోర్ బీజేపీ. ఎక్కడ చోరీ చేసింది అయ్యా మీలాగా అవినీతి దొంగ మొత్తం ప్రజాధనాన్ని ఏదైనా దోసుకుందా? మీరు తెలంగాణను దోచుకొని దోపిడీ దొంగల్లాగా తనేటువంటి మీకు ఈరోజు దేశం కోసం, దేశ భద్రత కోసం అహర్నిశలు శ్రమిస్తూ శత్రు దేశాల నుంచి అహర్నిశలు సరిహద్దుల్లోన కాపలా రాస్తున్నటువంటి మన సైనికుల్ని ఇల్లు పిల్లలు అన్ని వదిలిపెట్టి అహోరాత్రులు మన దేశానికి కాపలా రాస్తున్నటువంటి మన సైనికులు
మనల్ని కాపాడుతున్నటువంటి సైనికులను అవమానం చేసే విధంగా మాట్లాడుతున్నటువంటి ముఖ్యమంత్రికి అసలు సిగ్గున్న మాట మాకు ఇంతకీ ఈయన ముఖ్యమంత్రి భారతదేశానికి మద్దతు ఇస్తున్నాడా లేదా శత్రు దేశాలకు మద్దతు ఇస్తున్నాడా? ఈయన కిందకి భారతీయుడా కాదైనా? ఈ గడ్డ మీద పుట్టిండా లేదా? పక్కన ఉన్న పాకిస్తాన్ లో లేకపోతే చైనాలో పుట్టొచ్చిండా? ఈరోజు వాళ్ళకు మద్దతు పలికే విధంగా మన దేశాన్ని అవమానపరుచుకునే విధంగా మాట్లాడుతున్నాడంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండదు, ముఖ్యమంత్రి స్థానంలో ఉంది. అసలు సిగ్గుందా? నువ్వేం చేస్తున్నావు ఒకసారి సోయుందా? హైదరాబాద్ నగరంలోన ఈరోజు నువ్వు ఎంఐఎంతోనా భుజాన్ని ఎక్కించుకొని ఎంఐఎం వాళ్ళు మాట్లాడిన మాటలు నీకు సోయున్నాయా? నీకు గుర్తున్నాయా? అన్నదమ్ములు మాట్లాడిన మాటలు దేశం గురించి కానీ హిందువుల గురించి కానీ వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు నీకు సోయిలో ఉన్నావా? ఇన్నావా? ఎప్పుడైనా ఇన్నా ఎప్పుడైనట్టు చేసినావా? చూసినా చూడనట్టు చేస్తావు. ఎందుకంటే వాళ్ళు నీకు కావాలి, వాళ్ళు లేకుండా నీకు బతుకులేదు. తెలంగాణ నీకు బతికే లేదు వాళ్ళు లేకపోతే. వాళ్ళు ఏంటంటే మొత్తం ముస్లింలంతా ఓన్ చేసుకున్నట్టు, వాళ్ళంతా పాపం ముస్లింలకంతా ఏదో పెద్ద సేవ చేసేసినట్టు, వీళ్ళు ముస్లింలందరి పాపం వీళ్ళు ఉద్ధరించినట్టు, ముస్లింల యొక్క పూర్తి క్షేమాన్ని సంక్షేమాన్ని వీళ్ళే చేస్తున్నట్టు వాళ్ళ పేరు చెప్పి ఈ రోజు అధికారంలోకి వస్తున్నటువంటి ఎంఐఎం సోదరులు హైదరాబాద్ నగరంలో ఏ ముస్లిం సోదరులకు కానీ ఎంత మందికి ముస్లిం సోదరులు బీద వాళ్ళకు సాయం చేసిండు, ఎక్కడెక్కడ ఏ ప్రాంతాలకు అభివృద్ధి చేసిండు, సొంతంగా వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతాలను అభివృద్ధి జరిగిందా ఒకసారి ఆలోచించుకోవాలి. అక్కడ ఏం జరిగిందో ప్రజలకంతా తెలుసు. మనం తిరగబడింది ఎక్కడ నీళ్లు వచ్చి ఇంటి మునిగిపోయాయో అలా తిరగబడినటువంటి పరిస్థితి మీకు సోయలేదా? ఆ ప్రాంతాలు ఎట్టున్నాయి మీకు సోయలేదా? వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఏరియాలలో మరి నీళ్ళు ఎందుకు వచ్చినాయి? ఇళ్లలోకి వీళ్ళు అభివృద్ధి చేస్తే నీళ్ళు ఎందుకు వచ్చినాయి ఇళ్లలోకి? ఈ రోజు ఎక్కడ అభివృద్ధిని పట్టించుకోకుండా కేవలం మాటలతోనా సెంటిమెంట్లతోనా మాటలు మాట్లాడి ప్రజల కడుపు నింపితే చాలింగా ఓట రాజకీయం చేస్తున్నటువంటి నీవు నరేంద్ర మోడీ గారిని విమర్శించేటటువంటి స్థాయి కానీ బీజేపీ పార్టీని విమర్శించేట అర్హత కానీ కేసీఆర్ కి లేదని చెప్తున్నా. ఇంకా యుద్ధం చేస్తారట ఆయన యుద్ధం చూసినాం ఇంతకుముందే మనం. ఆయన చేసిండు ఎలక్షన్ల ముందర గత పార్లమెంట్ ఎన్నికల ముందే ఆయన పోయి యుద్ధం చేస్తాను అన్ని రాష్ట్రాలకు పోయి వచ్చిండు. పాపం తిరిగి వచ్చిండు, కాలే బలపం కట్టుకొని తిరిగి వచ్చిండు మొత్తం. కానీ ఏమైంది పరిస్థితి? గతం కంటే ఎక్కువ స్థానాలతో బీజేపీ నరేంద్ర మోడీ గారిని దేశ ప్రజలు ఆదరించింది. ఇక ఇప్పుడట మళ్ళాట పోతున్నట ఆయన బెదిరిస్తున్నాడు. ఎవరిని బెదిరిస్తున్నాడు? ఈ ఎలక్షన్ అయిన పాపం పోతున్నట మీటింగ్ పెడతారట. పాకిస్తాన్ లో పెట్టరా, చైనాలో పెట్టరా మీటింగ్ ఆడ పెడతావు, ఏ మీటింగ్ పెడతావు ఆడ పెట్టరా. ఈ దేశ ప్రజలు నిన్ను ఎక్కడికి ఆదరించిన విషయాన్ని గుర్తుపెట్టుకో. ఒక దేశ ద్రోహిగా నువ్వు మాట్లాడేటటువంటి మాటలు ఏ దేశ ప్రజలు కూడా సహించరు. నువ్వు చేస్తున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో అందరూ గమనిస్తా ఉన్నారు. ఇంతకుముందు సంజయ్ గారు చెప్పినట్టు యాగాలు చేస్తా, నేను పూజలు చేస్తా, నేను చేసినట్టు పూజలు ఎవరు చేయరు. నువ్వు చేస్తావు, యాగం చేస్తావు, పూజలు చేస్తావు, అన్ని చేస్తావు. కానీ ఎవరి కోసం చేస్తావు? దేశం కోసం చేయవు, ప్రజల కోసం చేయవు. నీ కోసం, నీ కొడుకు కోసం, నీ బిడ్డ కోసం, నీ కుటుంబం కోసం నువ్వు పూజలు చేస్తావు. ఈ దేశ ప్రజల కోసం గాని, రాష్ట్ర ప్రజల కోసం గాని, అందరూ క్షేమంగా ఉండాలని గాని చేసే పూజలు కాదు నువ్వు చేసే పూజలు. నీకు ఎట్లా అధికారంలో ఉండాలి, మళ్ళీ నా కుర్చీ వస్తుందా లేదా, ఈ కుర్చీ నా విలువకుండా నేను ఎట్లుండాలి, ఇది అతుక్కొని ఉండేటటువంటి విధంగా పూజలు చేస్తున్నటువంటి పూజా సంస్కృతి నీది. యుద్ధం చేస్తున్నటువంటి నైజాం గతంలో ఏం జరిగిందో ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. స్వతంత్రం వచ్చినప్పుడు నేను భారతదేశంలో కలవను అన్నటువంటి నైజాంని సర్దార్ పటేల్ గారు మెడలు వంచి భారతదేశంలో కల్పించింది. నువ్వు ఎవరి మీద యుద్ధం చేస్తావు? నువ్వు కూడా యుద్ధం బీజేపీ పార్టీ మీద యుద్ధం ప్రకటిస్తే నీ మెడలు వంచి తెలంగాణ ప్రజలు బీజేపీని గెలిపించబోతా ఉన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.
తెలంగాణ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలోనే మళ్ళొకసారి నరేంద్ర మోడీ గారిని దేశ ప్రజలు గెలిపిస్తారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీకి అధికారం ఇస్తారు. కేవలం ఈ ఎన్నికల్లో ఓట్ల కోసం మీరు చేస్తున్నటువంటి మత రాజకీయాలు, కేసీఆర్ చేస్తున్న మత రాజకీయాలు. ఈరోజు సంజయ్ గారు చెప్పినట్టు ఈరోజు భాగ్యనగరము పాత బస్తీగా మారకూడదు. భాగ్యనగరం లాగే ఉండాలి. పాత బస్తీని భాగ్యనగరాన్ని భాగ్యనగరంగా మార్చకూడదంటే పట్టణ ప్రజలందరూ కూడా బీజేపీ పార్టీకి పట్టం కట్టాలని చెప్పి ఈ సందర్భాన్ని నేను కోరుతా ఉన్నా. ఆయన అంటున్నాడు, ఒక డైలాగ్ చెప్పినాను, ఏమో భయపెట్టించు పాపం అందరినీ. బీజేపీకి ఓటేస్తే బతుకు భయమే, బీజేపీకి ఓటేస్తే బతుకు భయమే. అయ్యా బీజేపీకి ఓటేస్తే బతుకు భయం కాదు, నీకు ఓటేస్తే బతుకు భయం. నువ్వు భుజాల మీద ఎత్తుకున్నావు, నీ పక్కన పెట్టుకున్నావు, వాళ్ళని చూస్తే బతుకు భయం అయిపోతుంది హైదరాబాద్ నగర ప్రజలకి. ఈరోజు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు హైదరాబాద్ లో? ఈ మాట చెప్పి భయపడేదని తలుచుకున్నావా? నా ఎంబడి వీళ్ళు ఉన్నారు, మీరు కానీ బీజేపీకి ఓటేస్తే మీ బతుకు కష్టమని చెప్పి భయపడిస్తున్నావా? నువ్వు ఎవరిని భయపడిస్తున్నావు? నువ్వు ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉండేటటువంటి బీజేపీ ఈరోజు ఇక్కడ గెలవబోతున్నటువంటి ఒక భయంతో ఈరోజు నీవు భయపడి బీజేపీకి భయపడుతున్నది ఎవరంటే కేసీఆర్. నీ బతుకు భయం అవుతుంది, ఎందుకంటే నీ అవినీతి, నీ పుచ్చులని బయటికి వస్తాయి బీజేపీ ఇక్కడ గెలిస్తే. నీ భయపడుతూ నీ యొక్క భయాన్ని, నీకున్నటువంటి నువ్వు చేసిన పాపాలని, నువ్వు చేసిన మోసాలని, నువ్వు చేసిన అక్రమాలని, నువ్వు చేసిన అవినీతిని బయటపడుతున్నటువంటి భయాన్ని, బీజేపీ వస్తే బయటపడుతున్నటువంటి భయంతో ఈ రోజు ఇక్కడ లేనిపోయినటువంటి మాటలు సృష్టించి ఆయన కొడుకు మాట్లాడిండు దుబ్బాక ఎలక్షన్ పాపం ఓడిపోతున్నటువంటి దుగ్ధతోన. ఆ రోజే అర్థమైపోయింది అధికారం వాళ్ళది, అధికారం వాళ్ళ చేతిలో పెట్టుకొని, లా అండ్ ఆర్డర్ వాళ్ళ చేతిలో పెట్టుకొని, అంటే వీళ్ళకి ఈరోజు ప్రజలు బీజేపీ పక్షాన పెద్ద ఎత్తున ఉన్నటువంటి భయం, ఎంత భయం ఉందో ఆ మాటల్లోనే స్పష్టమైతా ఉంది. మరి ఈరోజు ఓటమి భయంతో మాట్లాడుతున్నటువంటి కేసీఆర్ నరేంద్ర మోడీ గారిని కానీ బీజేపీ పార్టీని కానీ ఎదుర్కొనే సత్తా కానీ ఆ మాట్లాడేటటువంటి అర్హత కానీ కేసీఆర్ లేవు. నోరు దగ్గర పెట్టుకో, ఒళ్ళు జాగ్రత్త పెట్టుకో. ఎందుకంటే యుద్ధానికి ఎట్లా ఆయన పనికిరాడు, ఆయన ఎట్లా యుద్ధం చేయలేడు. యుద్ధం చేసే ఫిగర్ కాదు. యుద్ధం చేసే సైనికులు అవమానించొద్దు, నీకు ఎట్లా చేత కాదు, నీ వల్ల కాదు యుద్ధం, నీ వల్ల కాదు. నీకు యుద్ధం అనేది మాటలతో చేయరు, చేతలతో చేస్తావు. కాబట్టి నీకు చేతనయ్యేది కాదు. నీకు ఓట్ల కోసం చేసే దొంగ నాటకాలు, మాటలు నడవవు. ఈరోజు బీజేపీతో యుద్ధం చేసే దమ్ము, ధైర్యము నీకు లేవు. ఆ చావ కూడా లేదు, చావ చచ్చిపోయింది టిఆర్ఎస్ పార్టీకి. ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా బీజేపీనే కోరుకుంటున్నారు. ఆ దిశగా హైదరాబాద్ నగరంలో శాంతియుతమైనటువంటి వాతావరణంలో ఈ హైదరాబాద్ నగరం ఉండాలంటే ఖచ్చితంగా అందరూ బీజేపీనే సమర్థించాలని ప్రజలందరూ నేను కోరుతాను. థ్యాంక్ యూ. ఇప్పుడు ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు శ్రీ సోయం బాబురావు గారు ఒక 2 నిమిషాలు మాట్లాడతారు. తర్వాత జాయినింగ్స్ ఉంటాయి. ప్లీజ్. మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దుబ్బాక ఎన్నికల ఓటమితోటి బీజేపీ పార్టీ భయంతో ఇవాళ మొన్నటిదాకా తెలంగాణ రాష్ట్రానికి భారతదేశంలో టైంపాస్ చేసే ముఖ్యమంత్రి ఏదైనా రాష్ట్రంలో ఉన్నాడంటే
అది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పక తప్పలేదు. కానీ టైంపాస్ చేద్దామనుకున్నాడు. కానీ బీజేపీ బండి సంజయ్ దెబ్బకు ఫామ్ హౌస్ విడిచిపెట్టి ఇవాళ నిన్న మొన్న వచ్చి బయట వచ్చి మళ్ళీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తోటి యుద్ధం చేస్తా. అరే కేసీఆర్, నేను ఒకటే సవాల్ చేస్తున్నా, నువ్వు ప్రధానమంత్రి తోటి కాదు, మొదలు మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్న తోటి యుద్ధం చేసి గెలువబడుతుంది, మళ్ళా తర్వాత నువ్వు ప్రధానమంత్రి తోటి యుద్ధం చేస్తుంది. కానీ పిచ్చి పిచ్చిగా పిచ్చోడు తిరంగా ఇవాళ డ్రామా కంపెనీ టిఆర్ఎస్ పార్టీ అంటే ఒక డ్రామా కంపెనీ. ఆ డ్రామా కంపెనీ ఏ విధంగా అయిందంటే మొత్తం రీలంతా దగ్గర పడ్డది. ఆ డ్రామా ఇవాళ వేషం వేద్దామంటే కూడా బీజేపీ పార్టీ దెబ్బకు వేషం వేయడానికి కూడా అవకాశం దొరకలేదు. కాబట్టి ఇవాళ పిచ్చి వేసి ఇష్టం ఉన్నట్టుగా అది ఇది అని మాట్లాడడము సరైన పద్ధతి కాదని కూడా ఈ సందర్భంగా కేసీఆర్ ని హెచ్చరించడం జరుగుతుంది. నువ్వు అనుకుంటున్నావేమో టిఆర్ఎస్ పార్టీ నేనే మొగోళ్ళు అనుకుంటున్నావచ్చు, తెలంగాణలో నేనే మొగోళ్ళు అనుకుంటావచ్చు. నువ్వే కాదు, నీ కాలం చెల్లింది, నీ కాలం అయిపోయింది. అందుకోసమే నువ్వు ఏది అనేక రకాలుగా తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని మోసం చేయడం జరిగింది. నేను హైదరాబాద్ ప్రజల్ని ఒకటే విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ తరఫున కేసీఆర్ అనేక రకాలుగా మోసం చేయడం జరిగింది. ఇవాళ హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా చేస్తానన్నాడు. మీరు అందరు విన్నరు, మేధావులు విన్నరు, కార్మికులు విన్నరు, కర్షకులు విన్నరు, అందరు కూడా హైదరాబాద్ ప్రజలు విన్నరు. ఇవాళ ఏం చేసిండు? విశ్వనగరం కాదు కదా, విశ్వనగరం కాకుండా కదా మొత్తము హైదరాబాద్ లో మొత్తం సముద్రం చేసి పడేసిండు. ఈ దరిద్ర ముఖ్యమంత్రి వలన ఇవాళ హైదరాబాద్ ప్రజలందరూ కూడా 10-15 రోజులు అకాల వర్షంతో చాలా ఇబ్బంది పడడం జరిగింది. వాస్తవంగా ఇవాళ ఒక నాటకం, ఏ నాటకం చేసిందంటే ఇవాళ జిహెచ్ఎంసీ ఎన్నికలు రాగానే మరి ఎవరైతే అకాల వర్షంతో వరదలతో మునిగిపోయిన వాళ్ళందరికీ కూడా 10,000 ఇవ్వాలన్న ఉద్దేశంతో మరి ఇవ్వడం జరిగింది. అది ఎందుకు ఇవ్వడం జరిగింది అనేది చాలా మందికి నేను ఒకటే విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. కేవలం పర్సెంటేజ్ కోసమే ఇవ్వడం జరిగింది. పర్సెంటేజ్ కోసం ఎందుకంటే ఏదైతే డబ్బులు వీళ్ళు అకౌంట్లో వేస్తే పర్సెంట్ రావు కాబట్టి డైరెక్ట్ గా పంచితే మాత్రము పర్సెంటేజ్ వస్తాం అన్న ఉద్దేశంతో మొన్నటి వరకు పర్సెంటేజ్ ద్వారా పంచడం జరిగింది. కానీ తర్వాత ఎన్నికలు రావడం వలన అకౌంట్ల ద్వారా వేస్తామనగానే మరి అకౌంట్ల ద్వారా వేస్తే పర్సెంటేజ్ రాదన్న ఉద్దేశంతో మరి ఇస్తే టీఆర్ఎస్ పార్టీకి నష్టం జరుగుతుంది అన్న ఉద్దేశంతో ఇవాళ బండి సంజయ్ పేరు మీద డూప్లికేట్ లెటర్ ప్యాడ్ తయారు చేసి ఇవాళ బీజేపీ పార్టీని బండి సంజయ్ అన్నను బంధన చేయడానికి ప్రయత్నం చేస్తోంది. ఎందుకు చేయడం జరుగుతున్నది అంటే చేతగాక మరి మిగతా వాళ్లకు ఇస్తే పర్సెంటేజ్ రాదు అన్న ఉద్దేశంతో ఏకైక లక్ష్యంతో ఇవాళ ప్రజలకు ఇవ్వడం లేదు. కాబట్టి దాన్ని ఏది రకంగా ఇవాళ బీజేపీ పార్టీ ముందుకు పోతుంది. కాబట్టి బండి సంజయ్ అన్నను బదనాం చేస్తే బీజేపీ తగ్గుతుంది. కాబట్టి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మేము గెలవచ్చు అన్న ఆలోచనతో చేయడమే తప్ప వేరే ఉద్దేశం కాదు. ఇవాళ వరదలు రావడం ఎందుకు కారణం ఎవరు? ప్రజలు ఒకసారి ఆలోచించాలా. టిఆర్ఎస్ పార్టీ దద్దమ్మ నాయకుల వల్లనే ఇవాళ అక్రమంగా కట్టడాల వల్లనే ఎక్కడికంటే అక్కడ పర్సెంటేజ్ తీసుకొని ఎక్కడికంటే అక్కడ టోటల్ గా వాళ్ళకు పర్మిషన్లు ఇప్పించి ఇవాళ కట్టడం వల్లనే ఇవాళ నీరు ఎక్కడికి కూడా పోకుండా ఇవాళ హైదరాబాద్ అంతా కూడా మరి వరదలు రావడం జరిగింది. కాబట్టి ప్రజలు గమనించాలా. ఇలాంటి ప్రభుత్వాన్ని, ఇలాంటి ముఖ్యమంత్రి ఇంకోసారి ఇలాంటి టిఆర్ఎస్ పార్టీ మళ్ళొక్కసారి
జిహెచ్ఎంసీగా మేయర్గా ఉంటే మళ్ళీ పూర్తిగా సర్వనాశనం చేయడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి దుబ్బాక ప్రజలు ఏ విధంగా అయితే బుద్ధి చెప్పారో అదే రకంగా హైదరాబాద్ ప్రజలు కూడా తప్పనిసరిగా టిఆర్ఎస్ పార్టీని బుద్ధి చెప్పాలని కూడా మరొకసారి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. దయచేసి ఏ జిల్లాల నుంచి అయితే జాయినింగ్స్ ఉన్నాయో ఆ జిల్లా అధ్యక్షులు ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. ముందుగా సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు నరేందర్ రెడ్డి గారు ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. గత కార్పొరేషన్ ఎన్నికలలో మీరందరూ కూడా, నేను చెప్పే వాళ్ళందరూ కూడా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు సంజయ్ గారు సమక్షంలో బీజేపీలో చెప్తారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీజేపీ ఉపాధ్యక్షురాలు శ్రీమతి డికే అన్న గారు, ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు శ్రీ బాబురావు గారు, ఇతర జిల్లా అధ్యక్షులు, ముఖ్య నాయకులందరూ పాల్గొంటారు. దయచేసి ఈ యొక్క సంగారెడ్డి జిల్లాలోని భరత్ నగర్ డివిజన్ నుంచి గత ఎన్నికల్లో, భారతీ నగర్ డివిజన్ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయిన సి గోదావరి అంజిరెడ్డి గారు, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి గారు ఇప్పుడు బీజేపీలో చేస్తున్నారు. వారి అన్నతో స్వాగతం పలకవలసిందిగా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిని నేను మనవి చేస్తున్నాను. ఆ తర్వాత వారితో పాటుగా ఇంకా అనేక మంది, అదేవిధంగా అంజిరెడ్డి గారు కూడా బీజేపీలో చేరుతున్నారు. ఆ జిల్లా అధ్యక్షుడు నరేందర్ గారు, మురళీధర్ గౌడ్ గారు, శ్రీకాంత్ గారు, మిగతా తదితరులందరూ కూడా పాల్గొంటున్నారు. థ్యాంక్ యూ. నెక్స్ట్ అచ్చంపేట, నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నుంచి అంగూర్ ధర్మానాయక్, మాజీ జెడ్పీటీసీ వారు నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నుంచి భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం నుంచి అంగూర్ ధర్మానాయక్, మాజీ జెడ్పీటీసీ, అదేవిధంగా సర్పంచ్ రమేష్ నాయక్, ఇంకా వారితో పాటు అనేక మంది భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారు. వారందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. తర్వాత సంగారెడ్డి జిల్లా నుంచి రామచంద్రాపురం యొక్క డివిజన్ ప్రస్తుత టిఆర్ఎస్ కార్పొరేటర్ టి అంజయ్య, సిట్టింగ్ కార్పొరేటర్ 112 డివిజన్ నుంచి భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారు. వారికి టి అంజయ్య ప్రస్తుత టిఆర్ఎస్ కార్పొరేటర్, టిఆర్ఎస్ రాజీనామా చేసి బీజేపీలో చేరుతున్నారు. వారికి ధన్యవాదాలతో స్వాగతం పలకవలసిందిగా వారికి స్వాగతం పలకవలసిందిగా నేను రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జిల్లా అధ్యక్షుడు నరేందర్ గారు మరియు ఆ యొక్క సిట్టింగ్ కార్పొరేటర్ అంజయ్ గారిని రావాల్సిందిగా నేను కోరుతున్నాను. నరేందర్ రెడ్డి గారు ఉన్నారా? రెడ్డి వారితో పాటు అనేక మంది తర్వాత అనేక మంది భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారు. వారందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. నెక్స్ట్ నల్గొండ జిల్లా
మునుగోడు నియోజకవర్గం నుంచి మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఎక్స్ డెప్యూటీసీ శ్రీమతి మంగి చంద్రకళ గారు, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు బొమ్మల యాదయ్య గారు, శ్రీ మంగి ధనంజయ గారు, వారు కూడా భారతీయ జనతా పార్టీలో చేస్తున్నారు. అందరూ ఇప్పుడే రావచ్చు. ఇప్పుడు వరంగల్ రూరల్ జిల్లా వరంగల్ పార్లమెంటు దళిత